గురుగారు, చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి? ఎటువంటి నియమాలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి? ఈ వ్రతం కేవలం పీఠాధిపతులకేనా? ఈనాటి కాలంలో జ్ఞానం విస్తృతంగా లభిస్తున్నది. ఏ గ్రంథాలు ఏవో వెతికే అవసరం లేకుండా గ్రంథాలు కూడా విరివిగా లభిస్తున్నాయి. ఇలాంటి ధర్మ సంబంధిత కార్యక్రమాలు కూడా విరివిగా ఉన్న కారణం చేత సులభంగా జ్ఞానం లభించడంతో ఆచరణ శూన్యత కూడా కనిపిస్తోంది. జ్ఞానం ఎక్కువైతే ఆచరణ లోపిస్తుంది అన్న వాక్యం కూడా మనం వినవచ్చు. ధర్మాచరణలో చాతుర్మాస్య వ్రత దీక్ష అద్భుతమైనది. ప్రారంభంలో బ్రహ్మచర్య వ్రతము, తదుపరి గృహస్థ వ్రతము, తదుపరి వానప్రస్థము, తదుపరి సన్యాసము, చతుర్విధ ఆశ్రమాలతో కూడుకున్న మానవ జీవన క్రమ పరిణామ వికాసంలో ఈ విధానంలో ఈ వ్రతం ఎంత గొప్పది అంటే, పూర్వం గృహస్థు ఈ వ్రతాన్ని ఆచరించేటటువంటి వాడు, బ్రహ్మచారి, పరివ్రాజకుడు, సన్యాసి, సమస్తము త్యజించినటువంటి వానప్రస్థు అందరూ పాటించేటటువంటి వారు. వ్రతం ఏమిటి అంటే ఆహార నియమమే చాతుర్మాస్య వ్రత దీక్ష. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశికి 1 నెల. ఈ వ్రతం చాతుర్మాస్య వ్రతం 4 నెలలు పాటించే వ్రతం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో తొలి ఏకాదశి నాడు ప్రారంభం అవుతున్న ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలో మొదటి నెల ఆకుకూరలు భుజించరాదు. శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి మొదలుగా భాద్రపద మాసం శుక్లపక్షం ఏకాదశి వరకు 2వ నెల. ఈ మాసంలో పాలు ఆహారంగా స్వీకరించరాదు, అనారోగ్య హేతువు. 3వ పాదంగా శ్రావణ మాసం తదుపరి భాద్రపదం వరకు 2వ పాదం కాగా, భాద్రపదం నుంచి ఆశ్వీజం వరకు 3వ పాదంలో పెరుగు ఆహారంగా స్వీకరించరాదు. ఆశ్వీజ మాసం ఏకాదశి మొదలుగా కార్తీక మాసం ఏకాదశి వరకు ద్విదళములు, పప్పు ధాన్యములను ఆహారంగా స్వీకరించరాదు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పప్పు ధాన్యములు 4 నెలల పాటు స్వీకరించే ఆహారములలో వీటిని నియంత్రించడమే చాతుర్మాస్య వ్రత దీక్ష. వీటితో పాటుగా తైలం, నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు, ఉప్పుతో చేసిన పదార్థాలు తినకూడదు. విరివిగా ఉండే నియమాలు అనేకం ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలలో ఉన్నాయి. ఈనాటి కాలంలో ఈ దీక్షను పీఠాధిపతులే పాటించగా మనమంతా చూస్తున్నాం. నిజానికి సమాజంలో ఉండే ప్రతి వ్యక్తి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షను అనుసరించాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.